నమస్తే అండి రాఘవేంద్ర గారు. నమస్కారం. సో మీ గురించి చాలా విన్నాము, ప్రిడిక్షన్స్ గురించి, అలాగే రాజకీయంలో ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది, చాలా ప్రిడిక్షన్స్ మీరు చేశారు. అసలు మీ గురించి చెప్పండి సార్. నేను జ్యోతిష పరిశోధన చేసి పీపుల్కి ప్రిడిక్షన్ చేయడం మొదలుపెట్టింది, ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది 2006 సంవత్సరం నుంచి అండి. ఆ తర్వాత నేను 2011 అనుకుంటా సుమారుగా, కరెక్ట్ ఇయర్ గుర్తులేదు, ఉప ఎన్నికలు వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వారి కుమారుడు గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో భాగంగా దాదాపుగా ఒక 18 స్థానాల్లో పోటీ చేసే క్రమంలో ఉప ఎన్నికలు అనేది రావడం జరిగిందండి. అప్పుడు నేను నా పొలిటికల్ ప్రిడిక్షన్స్ ఇవ్వటం అనేది మొదలుపెట్టాను. ఆ రోజు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులను ఇన్వైట్ చేయటం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్న 18 స్థానాల గురించి నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఆ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నేను వారి అన్వయులకి, ఆ లీడర్లకి వ్యక్తిగతంగా మాత్రం చెప్పాను, పబ్లిక్లీ ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయలేదు. అయితే మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో అనే పదం అనేది కొంత అతిశక్తిగా అనిపిస్తుంది, కానీ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అస్ట్రాలజీ ఉపయోగించి, జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించి ఒక పొలిటికల్ అస్ట్రాలజీ ద్వారా పొలిటికల్ ప్రిడిక్షన్ అనేది ఇవ్వటం మొదలుపెట్టిన వారిలో నేను ప్రముఖుడిని, మొదటి వాడిని నుంచి చెప్పుకోవచ్చు. సో 2014 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని గురించి నేను ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో నేను ప్రిడిక్షన్ ఇస్తూ తెలుగుదేశం కూటమికి 97 నుంచి 107 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, అలాగే 16 నుంచి 18 వరకు పార్లమెంటు సీట్లు వస్తాయని, తెలుగుదేశం కూటమి పార్టీకి 97 నుంచి 120 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సీట్లు వస్తాయని నేను పత్రికాముఖంగా ఆయా ప్రింట్ మీడియాలోనూ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానూ నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ కనుక తీసుకున్నట్లయితే అత్యద్భుతంగా ఆచార్య రాఘవేంద్ర సిద్ధాంత గారు చెప్పిన ప్రిడిక్షన్ 100% నిజం అవడం జరిగింది. అక్కడ కూటమికి బీజేపీతో కలుపుకొని 106 సీట్లు అసెంబ్లీ సీట్లు రావడం జరిగింది. అలాగే 16 నుంచి 17 వరకు 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సీట్లు వస్తాయి అనుకుంటే, ఆ రోజు నేను చెప్పిన ప్రిడిక్షన్ 16 నుంచి 18, వచ్చిన పార్లమెంట్ సీట్లు 17 సీట్లు. ఈ రకంగా నేను చెప్పిన ప్రిడిక్షన్ 100% నిజమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, తర్వాత యూపీ, బీహారు, అలాగే నార్త్ ఇండియాలో కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి నేను ప్రిడిక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అక్షరసత్యాలుగా మారడం జరిగింది. ఈ మధ్యకాలంలో కనుక తీసుకున్నట్లయితే 2023 సంవత్సరంలో తెలంగాణ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేను నా జ్యోతిష పరిశోధన ద్వారా ఒక పొలిటికల్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్ ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, 65 వరకు సీట్లు రావడానికి అవకాశం ఉందని, అలాగే టీఆర్ఎస్ పార్టీకి 45 -R+5, అలాగే కాంగ్రెస్కి 65 -R+5, అలాగే భారతీయ జనతా పార్టీకి 6 -R+1 సీట్లు రావడం ద్వారా ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ రోజు కనుక గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ ఏ విధంగా నిజమైనవి మీ అందరూ గమనించిన విషయమే. సో ఒక రకంగా తీసుకున్నట్లయితే నేను జ్యోతిష శాస్త్రాన్ని ఉపయోగించి, పొలిటికల్ అస్ట్రాలజీని ఉపయోగించి పొలిటికల్ రిజల్ట్ ఏవైతున్నాయో, అసెంబ్లీ పార్లమెంట్ రిజల్ట్ ఏవైతున్నాయో నేను చెప్పిన క్రమంలో, పొలిటికల్ అస్ట్రాలజీకి సంబంధించిన ప్రిడిక్షన్స్ చేసే క్రమంలో ఆ రోజున 2014లో కానీ లేకపోతే 2015 ఆ క్రమంలో కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దాదాపుగా లేరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవరు కూడా ఆ రోజు ప్రిడిక్షన్ అనేది చేయలేదు. ఆ తర్వాత ఈరోజు గమనించినట్లయితే 2018 సంవత్సరం నుంచి నేను వన్స్ ప్రిడిక్షన్ ఇచ్చిన తర్వాత రకరకాలుగా వారి ప్రయత్నాలు చేసే ప్రయత్నంలో కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు. వారు ఏ విధంగా అనేది నేను మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మనం చూసుకుంటే లాస్ట్ టైం మీరు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దేశం మొత్తం చూపు ఇప్పుడు తెలుగు రాష్ట్రం ఏపీ రాష్ట్రంపై ఉంది. సో అక్కడ ఎవరు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు చూస్తున్నాం మనం. ముఖ్యంగా కూడా బిగ్ టైం ఫైట్ కూడా నెలకొని ఉంది. అక్కడ కూటమి అంతా ఒకవైపు ఉంది, వైఎస్ఆర్సీపీ అంతా ఒకవైపు ఉంది. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే జనసేన నుండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు. సో ఇప్పుడు ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారు, అసలు గెలుస్తారా గెలవరా అని విపరీతమైన బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి అక్కడ. రైట్ అండి. ఇక్కడ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఒక జ్యోతిష పండితుడు పొలిటికల్ అస్ట్రాలజీ ఉపయోగించి, ముఖ్యంగా గమనించినట్లయితే పొలిటికల్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్ చేసే క్రమంలో మేము రకరకాల మెథడ్స్ను వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక కేపీ అస్ట్రాలజీ కావచ్చు, పరాశర కావచ్చు, నిమిత్త కావచ్చు, లేదా కనినిక కావచ్చు, కసేరుక కావచ్చు, లేక వెస్ట్రన్ అస్ట్రాలజీ కావచ్చు, లేక అనంగ సిద్ధాంతం కావచ్చు, సమ్ టైమ్స్ స్వర్ణాడి కావచ్చు, లేకపోతే క్యాస్ట్రోగ్రఫీ కావచ్చు. వీటిలో కొన్ని పేర్లు కూడా చాలామందికి లేకపోవచ్చేమో బహుశా. అయితే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆచార్య రాఘవేంద్ర తన జ్యోతిష పరిజ్ఞానాన్ని ఉపయోగించి
ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి అత్యధికంగా గరిష్టంగా 268 ప్రిడిక్షన్స్ ఏకబిగన ఇచ్చే ప్రయత్నం ఈరోజు జరుగుతున్నది తెలుసుకోవచ్చు అన్నమాట. మీరు గమనించినట్లయితే గడిచిన 2 వారాల నుంచి నేను దేశంలోనే కాకుండా మన తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల గురించి ఆయా మీడియాల ద్వారా నేను నా యొక్క ప్రిడిక్షన్స్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరందరూ గమనించినట్లయితే. సో ఈరోజు మరలా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరియు సెంటర్లోనూ రాబోయేటువంటి ప్రిడిక్షన్స్ గురించి, రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల గురించి నేను నా వంతు చేసినటువంటి పరిశోధన ఏదైతుందో ఆ పరిశోధన సారాంశాన్ని ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు కనుక ఆంధ్ర రాష్ట్రం కనుక తీసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో అత్యధికమైన సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన గవర్నమెంట్లో తన క్యాబినెట్లోకి అత్యధికంగా 24 మందిని మంత్రులుగా తీసుకోవడం జరిగింది. మీరు కనుక గమనించినట్లయితే ఆ తర్వాత క్రమంలో కొంతమంది కొత్త వారికి అవకాశం ఇచ్చే నెపంతో కావచ్చు, లేదా కొత్త వారికి లేదా కొన్ని వేరే కారణాల చేత కావచ్చు మరొక 15 మందికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే వెరసి మొదట్లో 24 మంది, రెండో విడతలో భాగంగా మంత్రి పదవి పొందినటువంటి వారు 15 మంది, వెరసి మొత్తం 39 మంది మంత్రులుగా పనిచేయడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు ఏ సర్వే ఆర్గనైజేషను ప్రిడిక్షన్ చేయని విధంగా, అంటే అఫ్కోర్స్ వారి పరిజ్ఞానం ఉపయోగించి వారు చెప్పాలనుకుంటే చెప్పొచ్చేమో, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి. బట్ ఇండియా హిస్టరీలోనే ఏ పండితుడు చేయని సాహసం ఈరోజు ఆచార్య రాఘవేంద్ర చేస్తున్నారు. మీ ముందు గడిచిన కొన్ని వారాల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఏ మంత్రి ఓడిపోతున్నారు, ఏ మంత్రి గెలుస్తున్నారని చెప్పే ప్రయత్నం ఈరోజు మీరు గమనించవచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే మా పరిశోధన తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి దాదాపు 39 మంది, 25 ప్లస్ 15 కనుక 39 మంది మంత్రులు కనుక తీసుకున్నట్లయితే గరిష్టంగా 25 మంది మంత్రులు ఓడిపోవడం అనేది మీరు గమనించవచ్చు. అలాగే అతి 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 తక్కువ సంఖ్యలో, అంటే గరిష్టంగా కేవలం 7 లేదా 8 మంది మంత్రులు మాత్రమే గెలవడం అనేది ఈరోజు మనం గమనించవచ్చు. వారు కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుండి, అవునండి, వైఎస్ఆర్సీపీలో గెలిచే మంత్రులు కనుక తీసుకున్నట్లయితే వీరు అతి స్వల్పంగా ఉన్నారు. కాబట్టి వీరి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, సాలూరు నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేంద్ర గారు, అలాగే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు, అలాగే కడప నుంచి అంజద్ భాషా గారు, ఇలా కొంతమంది ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగనే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఓడిపోతున్నారో వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాడేపల్లి గురించి కనుక తీసుకున్నట్లయితే బహుశా ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, జనసేన పార్టీ హిస్టరీలో ఒక మైల్ స్టోన్ అనేది క్రియేట్ చేయబోతున్నారు ఈ లీడర్లు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు తను పోటీ చేసిన 2 స్థానాలు కూడా ఓడిపోయి అత్యంత అవమానకరమైన రీతిలో ఇబ్బంది పట్టడం జరిగింది. అటువంటి వారి నాయకుడికి ఒక గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశంతో అన్నట్టుగా, లేక ఒక బహుమతి, ఒక నజరానా ఇచ్చే ఉద్దేశంతో అన్నట్టుగా వారి పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి గురించి పోటీ చేస్తూ అక్కడ ప్రధాన ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారి మీద విజయాన్ని సాధిస్తున్నారు. ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు. డిప్యూటీ సీఎం గారు ఓడిస్తుంది ఎవరంటే జనసేన పార్టీ లీడర్. మరొక జనసేన లీడర్ కనుక తీసుకున్నట్లయితే వీరు కాకినాడ నుంచి పోటీ చేస్తున్నారు. వీరు పంతం నానాజీ గారు. వీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి కురసాల కన్నబాబు గారిని ఓడిస్తున్నారు. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నట్టు 2 లీడర్లు, ఒక లీడర్ వచ్చేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక డిప్యూటీ సీఎం మీద పోటీ చేసి అత్యధికమైన విజయాన్ని సాధిస్తున్నారు. అలాగే అక్కడ డిప్యూటీ సీఎం గారు ఓడిపోతున్నారు. రెండవ వారు నానాజీ గారు ఒక మంత్రి గారి మీద విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఓడిపోయే మంత్రులు కనుక తీసుకున్నట్లయితే గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, పెనుగొండ నుంచి ఉషశ్రీ శర్ణ గారు, సంతనూదలపాడు నుంచి మేరుగా నాగార్జున గారు, నగర్ నుంచి ఆర్కే రోజా గారి గురించి ఇంకా రాష్ట్రంలో తెలియని వారు అంటే ఎవరు ఉండరండి. అంటే వారి వాక్చాతుర్యం అనుకోండి, లేకపోతే వారు తీసుకున్న అంశాలు కానివ్వండి, అందరినీ అలా కట్టిపడేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంతమంది పాజిటివ్ వేలో, కొంతమంది నెగిటివ్ వేలో. ఆ రకంగా తీసుకున్నట్లయితే అమలాపురంలో కనుక తీసుకున్నట్లయితే ఆవిడ కూడా ఓడిపోతున్నారంటారు. మీరు ఓడిపోతున్నారండి. ఇక్కడ నగరిలో ఆర్కే రోజా గారు ఓడిపోవడం మాత్రమే కాకుండా మరొక అంశం ఏంటంటే గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కుమారుడు అయినటువంటి గాలి భానుప్రకాష్ గారు ఇక్కడ అత్యధికమైన మెజార్టీ, కనీసం 10,000 మెజార్టీ అక్కడ గెలవబోతున్నారండి.
ఇక్కడ అమలాపురం కనుక తీసుకున్నట్లయితే అంటే రాఘవేంద్ర గారు చిన్న డౌట్, యాక్చువల్గా మీరు ఆస్ట్రాలజీ మనుషుల వ్యక్తిగత జాతకం దాన్ని చూస్తారా లేకపోతే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత బట్టి అంటారా? అంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత లేదా ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించడం ద్వారానో లేక గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్ట్ని కన్సల్ట్ చేయడం ద్వారానో ఒక కంక్లూడింగ్ వచ్చే వారిని బహుశా నా దృష్టిలో సెఫాలజిస్టులు అంటారని నేను అనుకుంటానండి. కానీ ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్గా, ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ అస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసేవాడికి గడిచిన 15 సంవత్సరాల నుంచి మేము ఒక కాన్ఫరెన్స్లో ఏ పార్టీ లీడర్ గెలుస్తారు, ఏ పార్టీ లీడర్ ఓడిపోతారనే అంశాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండి తీరాల్సిందే. అది లేకుండా మేము ప్రిడిక్షన్ చేయలేం. కానీ కొన్ని కాన్ఫరెన్సెస్ కనుక తీసుకున్నట్లయితే ఆ కాన్ఫరెన్స్లో మేము వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అన్ని సమయాల్లో లీడర్ని కలవడానికి మాకు అవకాశం దొరకపోవచ్చు 99%. అప్పుడు మేమేం చేస్తామంటే వారి యొక్క అన్నుయులు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో, లేదా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసి అక్కడ మేము పోగానే మేము పెద్ద హీరోలం కాదు కానీ పోగానే గురుగారు వచ్చేసేయండి మీకు డీటెయిల్స్ ఇస్తామని చెప్పడానికి మమ్మల్ని మేము వారి దగ్గర ప్రూవ్ చేసుకొని అంచెలంచెలుగా అసలు దగ్గరికి పోయేసరికి చాలా పుణ్యకాలం పూర్తవుతుందండి. అలా అనేక కష్ట నష్టాలని, ఆర్థిక ఖర్చుల్ని భరించి మొత్తం మీద అలాంటి డేటా కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో బాధాకరంగా ఏమవుతుందంటే నియోజకవర్గం నుంచి రోజా గారిది ఎట్లా ఉండబోతుంది. లెట్ మీ కంప్లీట్ అండి. సో కొన్ని కాన్ఫరెన్స్లో ఇంత కష్టపడి ఎన్ని వెయ్యి ప్రయాసాలకు వచ్చి డేటా కలెక్ట్ చేసిన తర్వాత చివరికి వచ్చేసరికి అక్కడ క్యాండిడేట్ మారిపోతారు. అంటే మేము పలానా వారికి రావచ్చు అని అనుకుంటాం, అక్కడ పోయి ప్రయత్నం చేసి డేటా కలెక్ట్ చేసిన వారు వ్యక్తులు మారిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే కొన్ని సమయాలు ఇంత కష్టం చేసి అక్కడికి పోయిన తర్వాత నాకే తెలియదు నీకేం ఇచ్చేది, మా నాన్నగారు నాకు ఇవ్వలేదు కదా అంటారన్నమాట, గోయిందా. సో అప్పుడు అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు యాక్టివ్గా ప్రిడిక్షన్ చెప్పే ప్రయత్నం చేస్తాము ఒక మెథడ్ ఉపయోగించి. కొన్ని సమయాల్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైమ్ ఆఫ్ బర్త్ వాళ్ళకి గుర్తుండదు, లేదా వాళ్ళ దగ్గర లేదు, లేదా వాళ్ళకి తెలియదు. అప్పుడు ఇంకో మెథడ్ ద్వారా అప్రోచ్ అవుతాం. కొన్ని కాన్ఫరెన్స్ల్లో గమనించినట్లయితే అక్కడ అసలు డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియదు. అప్పుడు మేము ఏం చేస్తామంటే నిమిత్త ఆస్ట్రాలజీ కానీ, అనంగ సిద్ధాంతం కానీ, స్వరనాడి సిద్ధాంతం కానీ, లేదా ఆస్ట్రోగ్రఫీ కానీ ఇలాంటి మెథడ్స్ని వాడి మేము ప్రిడిక్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఆర్కే రోజా గారు నగర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రోజా గారు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందికరమైనటువంటి ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు. కనీసం 10,000 మెజార్టీతోటి గాలి ముద్దుకృష్ణ గారి కుమారుడు గాలి భానుప్రకాష్ గారు అక్కడ గెలవడం అనేది మీరు గమనించవచ్చు. అలాగే అమలాపురం కనుక తీసుకున్నట్లయితే అమలాపురంలో పినిపే విశ్వరూప్ గారు ఓడిపోతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి సిఎస్ వేణుగోపాల కృష్ణ గారు ఓడిపోతున్నారు. అలాగే పెనమలూరు నుంచి మరొక ఫైర్ బ్రాండ్ ఎప్పుడు నోరేసుకొని పడిపోతారని చెప్పి వారి ప్రత్యర్థులు భావిస్తున్నటువంటి జోగి రమేష్ గారు ఓడిపోతున్నారు. అలాగే గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని గారు ఓడిపోతున్నారు. కొండేపు నుంచి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోతున్నారు. పలాస నుంచి శ్రీధరి అప్పలరాజు గారు వారు ఓడిపోతున్నారు. అలాగే తణుకు నుంచి కరుమూరి వెంకట నాగేశ్వరరావు గారు వీరు ఓడిపోతున్నారు. తాడికొండ నుంచి మేకతోటి సుచరిత గారు ఓడిపోతున్నారు. గుడివాడ నుంచి మరొక ఫైర్ బ్రాండ్ ఈ మధ్య తన యొక్క మాటల ద్వారా అనుకోండి, కొన్ని చర్యల ద్వారా అనుకోండి, రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన కొడాల నాన్నగారు కూడా అత్యంత దారుణమైనటువంటి ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు. అక్కడ వీరి ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ నాయకుడు వెడిగంట్ల గ్రహస్థితి బాలేకే అంటారు. ఒక వ్యక్తి లేక ఒక నాయకుడు ఓడిపోతున్నాడంటే లేక ఇంకో నాయకుడు గెలుస్తున్నాడంటే కేవలం గ్రహాలేనమ్మ. మనుషులు వారి యొక్క మానవ ప్రయత్నం మాత్రమే చేస్తారు. అయితే ఎలాంటి ప్రయత్నం చేసినా జాతకంలో యోగాలు అనుకూలించినప్పుడు తాడుగోడు పామై కలుస్తుందని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇక్కడ కొడాల నానిగారు వెడిగండ్ల రాము గారి చేతిలో ఓటమికి గురవుతున్నారు. ఇక్కడ వారి మీద వెడిగండ్ల రాము గారు విజయాన్ని సాధిస్తున్నారు. ఆ తర్వాత పరిణామ క్రమాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిగత జాతకం గురించి మనం ఇక్కడ పబ్లిక్ డొమైన్లో మనం మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదేమో. తర్వాత ఏలూరు నుంచి కనుక తీసుకున్నట్లయితే మరి యొక్క డిప్యూటీ సీఎం అయినటువంటి ఆళ్ళ నాన్నగారు అక్కడ ఓడిపోతున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్లో నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీలో మంత్రిగా పనిచేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అక్కడ ఓడిపోతున్నారు. నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు వీరు ఓడిపోతున్నారు. భీముల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, ధర్మాన సోదరులు ఇద్దరు ఓడిపోతున్నారు. ఇక్కడ నేను నరసంపేటలో అవునండి ఓడిపోతున్నారు, ఇద్దరు ఓడిపోతున్నారండి. కరెక్ట్ అండి. భీమిల్ కనుక తీసుకున్నట్లయితే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు. అక్కడ గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే అచంట కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ రఘునాథ రాజు గారు గెలుస్తున్నారు. అచంట నుంచి రఘునాథ రాజు గారు ఓడిపోతున్నారు. వీరి మీద పీతాని సత్యనారాయణ గారు విజయాన్ని సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోబోతున్నారు. అలాగే సత్యనపల్లి నుంచి అంబటి రాంబాబు గారు వీరు కూడా ఫైర్ బ్రాండ్ వీరు కూడా ఓడిపోబోతున్నారు.
అలాగే గుంతకల్ నుంచి మీరు గమనించినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో 2 అంశాలు మనం పరిగణలో తీసుకోవాలండి. నెల్లూరు జిల్లాలో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి సంపాదించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈసారి ఎంపీగా పోటీ చేస్తూ నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారు అక్కడ ఓడిపోతున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు. అలాగనే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి గుమ్మనూరి జయరాం గారు కొన్ని కారణాల చేత టీడీపీలోకి రావడం జరిగింది. వీరు టీడీపీలో పోటీ చేయడం ద్వారా ఆ టీడీపీ ట్యాగ్ లైన్ తగ్గించుకోవడం ద్వారా గుంతకల్లో వీరు ఈసారి గెలవడం అనేది జరుగుతుందండి. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే 25 మంది మంత్రులు, వీరిలో చాలామంది ఫ్రైడ్ బ్రాండ్స్గా ఉన్నారు, ప్రజలందరికీ సుపరిచితమే. వీళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. అంటే దేశ చరిత్రలో ఒక జ్యోతిష పండితుడు తన యొక్క పొలిటికల్ అస్ట్రాలజీ నాలెడ్జ్ని ఉపయోగించి పలానా మంత్రులు ఓడిపోతున్నారని చెప్పి ఇండివిజువల్గా ప్రిడిక్షన్ చేయడం అనేది బహుశా ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పి నేను భావిస్తున్నానండి. సో ఇప్పుడు గెలిచే వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి, ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంది. ఓకే అండి. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. సో ఆయన ఈసారి ఎంత మెజారిటీతో గెలవచ్చు? ఆయనకున్న అనుకూల అంశాలు ఏంటి ఉంటాయి? ఇక్కడ నారా లోకేష్ గారు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేక జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, లేక పిఠాపురంలో పోటీ చేసే పవన్ కళ్యాణ్ గారిని కానీ తీసుకున్నట్లయితే వారి వ్యక్తిగత జాతకాన్ని మనం అస్ట్రాలజీ కోణంలో ఎనాలిసిస్ చేయడం కనుక మొదలు పెడితే కనీసం ఒక్కొక్క జాతకానికి ఒక గంట సరిపోతుందండి. కాబట్టి ఆ జాతకపరమైన జ్యోతిషపరమైన విశ్లేషణ మనం ఈ డొమైన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎనాలిసిస్ జోలికి వెళ్లకుండా కేవలం వాళ్ళ యొక్క గెలుపు ఓటముల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేసుకున్నట్లయితే ప్రేక్షకులు బోర్ఫిల్గా అవ్వకుండా ఉంటారని నేను భావిస్తున్నానండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే మంగళగిరిలో గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి లోకేష్ గారు ఈసారి ఎవరు ఊహించిన విధంగా 40,000 దగ్గరగా బహుశా దాటచ్చు కూడా, నేను కనీసం 40,000 దాకా ఉండొచ్చు అని అంటున్నాను. అంత మెజారిటీ తోటి లోకేష్ గారు గెలవబోతున్నారండి. మరొక అంశం కనుక తీసుకున్నట్లయితే ఆయా ప్రచార మాధ్యమాలు కానివ్వండి, సోషల్ మీడియా కానీ, కొన్ని టీవీ ఛానల్స్ కానివ్వండి, వాటిల్లో ఒక పండితుడు అంటున్నారట చంద్రబాబు నాయుడు గారు 2,000 తేడాతో ఓడిపోతారు, 2,000 తేడాతో ఓడిపోతారు అని చెప్పి అంటున్నారంట. బహుశా అది వారి యొక్క నాలెడ్జ్ అయి ఉండొచ్చు, నేను వారి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాను. బట్ ఒక పొలిటికల్ అస్ట్రాలజీ స్టడీ చేసే పండితుడిగా, గత 15 సంవత్సరాలుగా పొలిటికల్ అస్ట్రాలజీ గురించి ప్రిడిక్షన్ చేస్తున్నటువంటి ఒక పండితుడిగా ఆచార్య రాఘవేంద్ర సిద్ధాంత్ చెప్తున్నాడు, కుప్పంలో 100% చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు. ఆ మెజారిటీ గతంతో పోలిస్తే అది ఎక్కువగానే ఉంటుంది, అది కనీసం 30,000 దాటుతుందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. నేను చెప్పి ఏ ప్రిడిక్షన్ కైనా సరే ఈ రోజు ఖచ్చితంగా వారి జాతకంలో సూర్య భగవానుడు, శని భగవానుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సీఎం మళ్ళీ ఆయనే అవుతారంటారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అంటే ఇక్కడ మనం గెలుపోవడం గురించి మాత్రమే మనం ఫోకస్ చేస్తామండి. సీఎం ఎవరవుతారు అనే దాని గురించి మనం ఇంకా స్టడీ చేయలేదు. బట్ ఇప్పుడు జనరల్గా దాని గురించి ఒక జ్యోతిష్ పండితుడు నేనే చెప్పాల్సిన అవసరం. జనరల్గా సమకాలీన రాజకీయ స్థితిగతుల గురించి అవగాహన ఉన్నవారు ఎవరైనా సరే, రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి ఏ ప్రజానీకమైనా సరే, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జనరల్గా కూటమిలో ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు వారే సీఎంగా ఫామ్ అవుతారని చెప్పి జనరల్గా గెస్ట్ చేయగలరు. దాని గురించి నేను ప్రిడిక్షన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నుంచి మరొక విషయం చెప్పాలి. ఆచార్య రాఘవేంద్ర సిద్ధాంత్ ఈ రోజున ఒక సవాల్ చేస్తున్నాడు. మంగళగిరిలో లోకేష్ విజయం తథ్యం, కనీసం మెజారిటీ 40,000. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం తథ్యం, కనీసం మెజారిటీ గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉండబోతుంది, అది కనీసం 30,000 దాటుతుందని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే పీఠాపురంగా తీసుకున్నట్లయితే మరి కొంతమంది పండితులు అక్కడ కూడా ఈ 2 చోట్ల కామెంట్ చేసిన వాళ్ళు అక్కడ కూడా చేసి ఉండొచ్చేమో. అది వారి యొక్క నైపుణ్యము, లేక నాలెడ్జ్, లేక వారి యొక్క క్యాలిక్యులేషన్ పక్కన వారు చెప్పు ఉండొచ్చేమో. బట్ ఆచార్య రాఘవేంద్ర మరలా సవాల్ చేస్తున్నాడు, పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవడమే కాకుండా ఆ మెజారిటీ 30,000, 35,000 అలా దాడుతూనే పోతుంది. ఎంత అనేది మీరు రేపు 4వ తారీఖు అనేది గమనించవచ్చు. హిందూపురం బాలయ్య బాబు గారి విజయం గురించి అసలు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. అది వారు వన్ సైడే కానీ రెండో సైడ్ కాదు, మీరు గమనించవచ్చు. అలాగే మన కడప పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే షర్మిల గారు గెలుస్తారా? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు ఆవిడ? ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి మనం ఫలితాలు చెప్పుకోవాలని ప్రయత్నించినట్లయితే కడప గురించి చెప్పుకోపోయే ముందు ఒక 2 విషయాలు మనం చెప్పుకుని మళ్ళీ ముందుకు వద్దామండి. అసలు చిత్రంగా తీసుకున్నట్లయితే ఒకప్పుడు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, వాస్తవాలు మనం అంగీకరించాలి. రికార్డులు క్రియేట్ చేయగలిగిన దమ్ము ఎవరికన్నా ఉందరా అంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది.
ఒకప్పుడు ఎంపీగా 5 లక్షల మెజార్టీతో గెలవడం కావచ్చు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా 90,000 రీచ్ అవ్వడం కావచ్చు, లేక ఈ మధ్యన 151 సీట్లు అత్యధికంగా గెలవడం ద్వారా ఒక జంబో క్యాబినెట్ని ఫామ్ చేయడం కావచ్చు. బహుశా పాజిటివ్ వేలు ఈ రకమైన రికార్డులు క్రియేట్ చేశారండి. సమీప భవిష్యత్తులో మరో అద్భుతమైన రికార్డులు కూడా, అద్భుతం అనే పదం నేను వాడచ్చో కూడా తెలియదు, మరో బీభత్సమైన రికార్డు కూడా వారే క్రియేట్ చేయబోతున్నారని నా జ్యోతిష పరిశోధనలో తేలిందండి. ఆ రికార్డు ఏందనేది ఎంత మెజారిటీతో గెలవచ్చు, మెజారిటీ అనేది పదం కనుక తీసుకున్నట్లయితే గతంలో 90,000 దాకా వచ్చిందని నా దృష్టికి వచ్చిందండి. గతంలో వారు 90,000 మెజారిటీతో గెలవడం జరిగింది. ఈసారి కనుక మీరు గమనించినట్లయితే వారి యొక్క మెజారిటీ ఎవరు ఊహించిన విధంగా డ్రాస్టిక్గా తగ్గిపోయి అది 30-40 లోపలనే ఆగిపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం మాట్లాడుకున్నాం, ఈ ప్రధానమైనటువంటి ఆయా పార్టీల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో, లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. రికార్డులు క్రియేట్ చేయగల దమ్ము ఎవరికన్నా ఉందంటే నిష్పక్షపాతంగా ఒప్పుకోవాలనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు. సమీప భవిష్యత్తులో కూడా వాడు రికార్డుల్ని బ్రేక్ చేస్తారు. అది వారి రికార్డులు వారే బ్రేక్ చేస్తారు. అది ఏ కోణంలో అనేది మీరు చూస్తారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది చాలా చిన్న విషయం. వారు అంత అద్భుతమైన మెజారిటీ సాధించడం కూడా చాలా చిన్న విషయం అంటాను. ఎందుకంటే కొన్ని సమయాల్లో కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, నిన్ను కొట్టాలంటే నేను కాదని నా ఇంట్లో పని మనిషి కొడతాడని చెప్పి అంటారు. అంటే పదం ఇక్కడ ఉపయోగించిన పదజాలం తప్పు అయితే మన్నించాలి. బట్ ఇక్కడ ఒక అర్థం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్పే ప్రయత్నం చేశాను. జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి 2 ఎమ్మెల్యేలు ఒకరు డిప్యూటీ సీఎం మీద విజయాన్ని సాధిస్తే మరొకరు మంత్రి గారి మీద విజయాన్ని సాధిస్తున్నారు. అలాగే జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి 2 అభ్యర్థులు, ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ కనుక తీసుకుంటే అక్కడ గెలుస్తున్నారు. అలాగే బాలసౌరి గారు మచిలీపట్నం నుంచి విజయాన్ని సాధిస్తున్నారు. అంటే జనసేన పార్టీ పోటీ చేస్తున్న 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా అత్యధికమైన మెజారిటీతో విజయాన్ని సాధించబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈసారి రికార్డులు ఫామ్ చేసేది రాష్ట్రంలో ఎవరైనా సరే దాంట్లో ముందుండబోయేది వేరే డౌట్ ఏం లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి వారి యొక్క పార్టీ నాయకులను చెప్పి ఘంటాపదంగా చెప్పొచ్చు. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే నా వైపు నుంచి మరో సవాల్ కూడా స్వీకరించండి. అలాగనే మరో అంశంగా నాకు తీసుకున్నట్లయితే జ్యోతిష్ పండితుడిగా మాత్రం సవాల్ చేస్తున్నాను. అలాగే మీరు అడిగారు కడపలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని. ఇక్కడ కడపలో అవినాష్ రెడ్డి గారు కనుక తీసుకున్నట్లయితే, అలాగే చర్మిల గారు తీసుకున్నట్లయితే పోటీ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగిందండి. అయితే జ్యోతిష పండితుడిగా నా క్యాల్కులేషన్లో నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదండి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో సాధించబోయేటువంటి సీట్ల గురించి కనుక మనం తీసుకున్నట్లయితే వీరు అత్యధికంగా 6 స్థానాలు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానాల్లో కేవలం 6 స్థానాలు అవుట్ ఆఫ్ 25 పార్లమెంట్ స్థానాలు కనుక తీసుకున్నట్లయితే, అవి మొదటగా తీసుకున్నట్లయితే నంద్యాల నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు, తిరుపతి నుంచి గురుమూర్తి గారు, గతంలో కూడా వీరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అలాగే తిరుపతి నుంచి ఆల్రెడీ మాట్లాడుకున్నాం గురుమూర్తి గారు. అలాగే ఏలూరు నుంచి కారుమూరు సునీల్ గారు, విజయనగరం నుంచి బెల్లెన చంద్రశేఖర్ గారు, అరకు నుంచి తనుజా నాయుడు గారు ఇక్కడ విజయాన్ని సాధించబోతున్నారండి. అలాగనే భారతీయ జనతా పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం 6 స్థానాల్లో వీరు పోటీ చేశారండి. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే రాజంపేట నుంచి ఎక్స్ సీఎంగా పనిచేసినట్టు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ గెలవబోతున్నారు. అలాగే నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మ గారు గెలుస్తున్నారు. అలాగే రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు. ఇక అనకాపల్లి నుంచి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ద్వారా సీఎం రమేష్ గారు విజయాన్ని సాధించబోతున్నారు అని చెప్పుకోవచ్చు. వెరసి భారతీయ జనతా పార్టీ అవుట్ ఆఫ్ 6 పార్లమెంట్ స్థానాల్లో 4 విజయం సాధించబోతుంది. జనసేన 2 స్థానాల్లో అవునండి, వాళ్ళు 2 పోటీ చేస్తే 2 గెలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 6 పోటీ చేసిందండి, 4 గెలుస్తున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 6 స్థానాల్లో విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. అలాగే టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా 13 పార్లమెంట్ స్థానాల్లో విజయాన్ని సాధించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ వరుసగా కనుక తీసుకున్నట్లయితే మీకు మరోసారి చెప్తున్నాను, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అస్ట్రాలజర్ ఇండివిజువల్ కాన్సెన్సీ విజయ అపజయాల గురించి ఈ రోజున తన జ్యోతిష ఫలితాల ద్వారా వెల్లడించే ప్రయత్నం అనేది ఈరోజు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పండితుడు కూడా ఈ విధంగా చేయలేదు. ఇది గమనించాలి. అవును, వారు గెలుస్తున్నారండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు, సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు, శ్రీనివాస వర్మ గారు కూడా గెలుస్తున్నారు అక్కడ. అలాగే టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే కర్నూలు నుంచి
నాగరాజు గారు గెలుస్తున్నారు, అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు, హిందూపురం నుంచి బీకే పాదసారథి గారు గెలుస్తున్నారు, చిత్తూరు నుంచి ధర్మాన ప్రసాదరావు గారు గెలుస్తున్నారు ఎంపీగా, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కనుక గమనించినట్లయితే విజయసాయి రెడ్డి గారు వారి యొక్క వాక్పటిమతోటి రకరకాలుగా వారు వ్యాఖ్యానం చేస్తుంటారు, రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఆ రకంగా వారిని కూడా ఫైర్ బ్రాండ్గా కొంతమంది గుర్తిస్తూ ఉంటారు. వారి మీద పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు నుంచి ఎంపీగా గెలుస్తున్నారు టీడీపీ పార్టీ నుంచి. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరోసారి విజయం సాధించడం ద్వారా వారి యొక్క జయత్యాస కొనసాగించే అవకాశం ఉంది. వీరి యొక్క మెజారిటీ కనీసం 1 లక్షకు తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే బాపట్ల కన్నా తీసుకున్నట్లయితే కృష్ణప్రసాద్ గారు వీరు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. నరసరావుపేట నుంచి లావు దేవరాయలు గారు వీరు గెలుస్తున్నారు. అలాగే గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు వీరు కూడా గెలుస్తున్నారు. వీరి మెజార్టీ ఎవరు ఊహించిన విధంగా అది పెరిగే అవకాశం ఉంది. విజయవాడ నుంచి కేసీనేని చిన్ని గారు గెలుస్తున్నారు. అమలాపురం నుంచి హరీష్ గారు గెలుస్తున్నారు. వైజాగ్ నుంచి శ్రీభరత్ గారు బాలకృష్ణ గారి అల్లుడు గారు వీరు గెలుస్తున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారి కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మంచి మెజార్టీ గెలవబోతున్నారు. అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో అత్యధికంగా టీడీపీ పార్టీ 13 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోగా, పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో మంచి మెజార్టీతో జనసేన విజయం సాధిస్తుండగా, కూటమి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసిన 4 స్థానాల్లో విజయాన్ని సాధిస్తుంది. సో ఆచార్య రాఘవేంద్ర మీకు చేస్తున్న ప్రిడిక్షన్ ఏంటంటే కూటమి పార్టీ మొత్తం కలిపి అత్యధికంగా 19 స్థానాల్లో తన విజయాన్ని సాధించబోతుంది. పార్లమెంట్ స్థానాల్లో కేవలం 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని చేజించుకోబోతున్నట్టుగా మన జ్యోతిష అనాలిసిస్లో తెలిసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అంటే ఫైనల్గా రాఘవేంద్రరావు గారు ఏం చెప్తా అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేయబోతుంది, ఏ పార్టీ ఫామ్ చేయబోతుంది అంటారు మీ అనాలిసిస్? ఖచ్చితంగా జ్యోతిష్యం గురించి మనం అంటే నా ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనేది తెలుసుకోబోయే ముందు అసలు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇటుపక్క కూటమి ఇటుపక్క వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీ ఏ జిల్లాలో అత్యధికమైన సీట్లు సాధిస్తుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. అక్కడ అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 10 స్థానాల్లో విజయాన్ని చేయించుకోబోతుంది యాజ్ పర్ మై ఆస్ట్రాలజికల్ అనాలిసిస్. అలాగనే టీడీపీ పార్టీ కనుక టీడీపీ లేదా కూటమి పార్టీ కనుక తీసుకున్నట్లయితే ఈ కూటమి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో అక్కడ 17 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఇక్కడ అత్యధికంగా కనీసం అంటే 15 అంటే 14 ఇండివిజువల్గా టీడీపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఒకటి వచ్చేసి జనసేన పార్టీ తెనాలిలో మన నాదెండ్ల మనోహర్ గారు విజయాన్ని చేయించుకోబోతున్నారు. అట్లా వెరసి కూటమి కనీసం 15 సాధిస్తుండగా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 2తో సరిపెట్టుకోబోతుంది. సో వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు జిల్లాలో అత్యధికంగా సీట్లు 10 సాధిస్తూ ఉండగా కూటమి గుంటూరు జిల్లాలో అత్యధికంగా అంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ సీట్లు ఇక్కడ రాబోతు నుంచి చెప్పుకోవచ్చు అన్నమాట. గుంటూరు జిల్లాలో 15 కూటమితో కలిపి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యంత తక్కువ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని తీసుకున్నట్లయితే అది వైజాగ్ అండి. ఉమ్మడి వైజాగ్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం ఒకటి రావడానికి అవకాశం ఉంది. అది కూడా అరకు వ్యాలీ నుంచి వారు ఆ సీట్ని గెలుచుకోబోతున్నారు. అలాగే మనం కనుక గమనించినట్లయితే కూటమి పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ జిల్లాలో అత్యంత తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఇది మీరందరికీ వచ్చేసింది, ఇది కడప జిల్లా. ఈ కడప జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో టీడీపీ విజయం సాధించే అవకాశం ఉందని తెలుసుకోబోయే ముందు మీరు గమనించినట్లయితే గతంలో ఇదే కడపలో టీడీపీకి 1 సీటు కూడా రాలేదండి. ఈసారి గమనించినట్లయితే రాజంపేట, పొద్దుటూరు, మైదుకూరు ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో కూడా టీడీపీ తన యొక్క ప్రభావం చూపించబోతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కనుక మనం తీసుకున్నట్లయితే మనం జోన్లు వారీగా డివైడ్ చేసుకుంటే ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం ఒక 10 కాన్స్టిట్యున్సీలు, విజయనగరం ఒక 9, వైజాగ్ ఒక 15 కనుక వెరసి కనుక తీసుకుంటే మొత్తం 34 కాన్స్టిట్యున్సీలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా తీసుకున్నట్టు 10 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అంటే 34లో ఒక 10 పోతే ఇంకొక 24 స్థానాలు కూటమి అనేది గెలుచుకోబోతుంది. ఇక కొంచెం కిందకు వస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడ 15, ఇంకొక 15, 19 + 15 కనుక తీసుకుంటే 34 కాన్స్టిట్యున్సీస్. ఈ 34 కాన్స్టిట్యున్సీల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా 5 స్థానాల్లో మాత్రం విజయాన్ని తెగించుకునే అవకాశం ఉందండి. 5 స్థానాలు మాత్రం, అది కూడా అతి కష్టం మీద
నాకు ఒక సీటు తగ్గే అవకాశం కూడా ఉంది. బట్ నేను కొంచెం ఎడ్జ్ ఉన్నటువంటి జాతకంలో బాగా టైట్గా ఉన్నటువంటి ప్రతి చోట కూడా నేను వైసీపీ వైపే మొగ్గి అక్కడ సీట్లు యాడ్ చేయడం జరిగిందండి నా క్యాలిక్యులేషన్ కోసం. సో ఆ రకంగా తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉంటున్న 34 కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 5 స్థానాలకు సరిపెట్టుకోబోతుండగా కూటమికి 29 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దక్షిణ కోస్తా కనుక తీసుకున్నట్లయితే కృష్ణ ఒక 16, గుంటూరు ఒక 17, ప్రకాశం జిల్లా 12, నెల్లూరు 10, మొత్తం వెరసి 55 కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సుమారుగా 10 నుంచి 11 వచ్చే అవకాశం ఉందండి గరిష్టంగా. అలాగే కూటమి పార్టీకి 44 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ కనుక తీసుకున్నట్లయితే కడప 10, అనంతపురం 14, చిత్తూరు 14, తర్వాత కడప ఒక 10, అనంతపురం 14, చిత్తూరు 14, తర్వాత ఇంకోటి ఏముందండి కర్నూలు అనుకుంటాను. ఈ కర్నూలు అనంతపురం కడప 10, అనంతపురం 14, చిత్తూరు 14, తర్వాత కర్నూలు 14, వెరసి 52 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఈ 52 కాన్స్టిట్యున్సీకి గాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా 24 సీట్లు కైవసం చేసుకుంటుండగా కూటమి వచ్చేసి 27 స్థానాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉందండి. ఇక్కడ ఒకటి అటు ఇటుగా ఉండొచ్చు. సో అంటే ఒకటి ఎందుకన్నా అంటే ఇక్కడ డౌన్ సౌత్లో మీరు మడగసిర కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే అక్కడ కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జింది అనేది ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వెరసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ కూటమికి అత్యధికంగా వరస్ట్ సినారియో 124 సీట్లు తగ్గకుండా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటారు. 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? సుమారుగా 50, ఇంకా తగ్గే అవకాశం ఉంది. 50 కన్నా తక్కువ అంటారు. అవునండి. ఇక్కడ 124 అనేది వరస్ట్ సినారీ చెప్పాను, అక్కడ గరిష్టంగా 50 చెప్పాను. అక్కడికన్నా పెరిగే అవకాశం లేదు, ఇక్కడికన్నా తగ్గే అవకాశం లేదు. సో ఇక్కడ కూటమికి 124 సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాము. అయితే ఇండివిజువల్గా వరస్ట్ సినారియో తెలుగుదేశం పార్టీకి 105 రాబోతున్నాయి, జనసేన పార్టీకి కనిష్టంగా 16 రావడానికి అవకాశం ఉంది, భారతీయ జనతా పార్టీకి కనిష్టంగా 3 రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే మనకు సమయం ఉన్నట్లయితే నేను అసలు 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు తర్వాత 25 పార్లమెంట్ స్థానాల గురించి సమయం లేదా ఇందాకే చెప్పారు, కానీ నేనే కంటిన్యూ చేస్తాను. రైట్. అయితే నేను ఒక బ్రీఫింగ్ ఇస్తానండి. ఇక్కడ తెలంగాణ ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ ఇప్పటికే మీరు గమనించి ఉండొచ్చు, రకరకాల మీడియంస్ ద్వారా మీరు రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ రావటం. అయితే అస్ట్రాలజర్ రాఘవేంద్ర మీకు గతంలోనే గడిచిన 2 వారాల క్రితమే మీకు ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీకి 8 రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 8 రాబోతున్నాయి, ఎంఐఎం తన సీట్ని 10 పలుచుకోబోతుంది. అయితే దేశవ్యాప్తంగా ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే అంశం గురించి ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవని నేను భావిస్తున్నాను. అయితే ఒక జ్యోతిష పండితుడిగా నా అనాలిసిస్ ఏంటంటే దేశంలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ కదా మా టాలెంట్ బయటపడేది. సో నేను ఆచార్య రాఘవేంద్ర ఎన్డీఏ కూటమికి కనిష్టంగా 375 సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ అస్ట్రాలజీ క్యాలిక్యులేషన్. అది గరిష్టంగా 410 దాకా పోయే అవకాశం ఉందని నేను దాన్ని కన్సల్ట్ చేయట్లేదు. లీస్ట్ 375 గురించి మాత్రం మీకు చెప్తాను. 375 సీట్లు ఎన్డీఏ కూటమికి రాబోతుంది. ఎన్డీఏ కూటమి. ఇండియాకి ఎన్ని వస్తాయి అంటున్నారు? ఇండియా గురించి నేను స్టడీ చేయలేదండి. అక్కడ ఉన్న మొత్తం 524 కదండి, దీంట్లో నుంచి మేనేజ్ చేసుకుని మిగిలిన. సో థ్యాంక్ యూ సో మచ్ అండి రాఘవేంద్రరావు గారు మీ అనాలిసిస్ అందించినందుకు. సో మొత్తానికి ఏపీ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటున్నారు. సో 124 సీట్ల దిశగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తూ అధికారంలోకి రాబోతుంది అంటున్నారు. కనిష్టంగా వైఎస్ఆర్సీపీకి 50 వస్తాయి అంటున్నారు. గరిష్టంగా వైఎస్ఆర్సీపీకి 50 మించే అవకాశం లేదు, కనిష్టంగా కూటమి 104 కన్నా తగ్గే అవకాశం లేదు. చాలా ఘోరంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అంటున్నారు. రికార్డులు ఫామ్ చేయడానికి అవకాశం ఉందని ఆల్రెడీ మనం చెప్పాం కదండి. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగానే రికార్డులు ఫామ్ చేయబోతుంది. కొన్ని రోజులు అంటారు కదండి, బండ్లు ఓడలు మంచి చెడు పగలు రాత్రి అన్నీ ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి రాఘవేంద్రరావు గారు మీ అనాలిసిస్ అందించేందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.